ఎంతోమంది దేవుళ్ళు చూశాను. ఈ నిజాన్ని, ఈ కనెక్టివ్ని నేను గ్రహించుకున్నాను. ఎందుకంటే ఈ కళ్ళతో చూస్తే మీకు క్రీస్తు అర్థం కాడమ్మా. మనసుకున్నటువంటి ఒక మనోనేత్రం తెరవబడాలి, అప్పుడు మాత్రమే ఆయన అర్థమవుతాడు. నేను ఆ స్థితికి రావడానికి చాలామంది నా గురించి ప్రైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైనా యేసయ్య గురించి ఎవరైనా చెప్పడానికి వస్తే, అబ్బా వీళ్ళు వచ్చారు మళ్ళీ బుర్ర తింటారు అని ఇంట్లో నేను కూర్చొని తలుపులు వేసేసుకొని లేనని చెప్పించిన సందర్భాలు వేవేలు కోళ్ళలు ఉన్నాయన్నమాట. కానీ దేవుడు 10 సంవత్సరాల పిచ్చిదానిలాగా ఇది నిజం అని పరిగెత్తిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. కానీ చాలా డిస్టర్బెన్సెస్ లైఫ్లో. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు క్రిస్మస్ చేసుకుంటారు, ప్రపంచం అంతా చేసుకుంటుంది, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు. ఆ రోజు మనం చూస్తే కన్య మరియా అంటారు. షీఈ్ వర్జిన్. వర్జిన్కి ఎలా గర్భం వచ్చింది? హోలీ స్పిరిట్తో. మీరు యేసుక్రీస్తు వారి DNA ఇప్పటికీ కూడా ఆయనను సిలువ వేసినప్పుడు ఒక